ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 145 అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, యెహోవా అందరికీ ఉపకారి. నిజమే, మనం సేవిస్తున్న దేవుడు అందరికీ ఉపకారిగా ఉన్నాడండి. ఆయన అపకారి కాదు. ఆయన మన జీవితంలో ఒక మహోపకార్యమే చేశాడు కదా. మనం అపకారులుగా ఉన్నప్పటికీ, అపకారిగా ఉన్నప్పటికీ, మనం పాపులుగా ఉన్నప్పటికీ, నీచ కార్యాలు చేస్తూ, మోసాలు చేస్తూ, ఇతరుల ఎడల కూడా మనం ద్వేష భావాలతో నింపబడి ఉన్న ఒక చెడ్డవారుగా ఉన్నప్పటికీ, ఈ నశించిపోతున్న మనల్ని, పాపులమైన మనల్ని రక్షించే విషయంలో దేవుడు ఎలా ఉన్నాడు? ఉపకారిగా ఉన్నాడు. ఈ పాపి నశించిపోవడం ఇష్టం లేదు, ఈ పాపి రక్షింపబడాలి, ఈ పాపి నిత్య రాజ్యానికి చేరాలి అని నా జీవితంలో దేవుడు ఏం చేశాడు? ఒక గొప్ప ఉపకార్యం చేశాడు కదా. దేవుడు అలా మనం ఆలోచించినట్లయితే దేవుడు మన జీవితంలో ఎన్నో ఉపకార్యాలు జరిగిస్తూ వచ్చాడు. మన ప్రతి ప్రార్థనలకి జవాబిచ్చాడు, మన ప్రతి ఆశలు నెరవేరుస్తున్నాడు, ఉచితంగా విలువైన రక్షణ ఇచ్చాడు. దేవుడు చేసిన ఉపకార్యాలు జ్ఞాపకం చేసుకుంటే అవి లెక్కలేనన్ని ఉపకార్యాలు దేవుడు మన జీవితంలో ఎన్నో జరిగించాడు. అయితే ఈరోజు నేను మీతో ఏం పంచుకోవాలనుకుంటున్నాను అంటే, దేవుడు మన జీవితంలో ఉపకారిగా ఉన్నాడు. అయితే దేవుని నామం ధరించిన మనము, దేవుని బిడ్డ అని నామం ధరించిన మనము ఇతరుల ఎడల ఎలా ఉంటున్నాం? ఉపకారిగా, ప్రభువు వలె ఉపకారిగా మనం ఉంటున్నామా, లేకపోతే అపకారులుగానే ఉంటున్నామా? ఇతరుల ఎడల అపకార్యాలు చేసే వ్యక్తులుగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో ఇంతవరకు దేవుని బిడ్డగా మీరు ఇతరులకి మేలు చేసే వ్యక్తులుగా ఉన్నారా, లేకపోతే కీడు చేసే వ్యక్తులుగా ఉన్నారా? అపకారిగా ఉన్నారా, ఉపకార్యాలు చేస్తున్నారా? ఇతరుల్ని ద్వేషిస్తున్నారా, లేకపోతే యేసయ్య వలె ప్రేమిస్తున్నారా? ఇతరుల్ని హింసిస్తున్నారా, లేకపోతే యేసయ్య వలె క్షమిస్తున్నారా? ఇతరుల్ని చేరదీసుకుంటున్నారా యేసయ్య వలె, లేకపోతే త్రోసివేసేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. వారు నా జీవితంలో కీడు చేశారు కదా, నేను కూడా వారికి కీడు చేస్తాను. వారు నా పట్ల ఎంతో అపకార్యం చేశారు, నేను కూడా వారికి అపకార్యాలు చేస్తాను, నేను అపకారిగానే ఉంటాను అంటున్నారా? లేదు, నేను సేవిస్తున్న దేవుడు అట్లా కోరుకోడు మన నుంచి. మనం అలా ఉండాలని ప్రభు ఆశపడట్లేదు. దేవుడు ఏం చేశాడు? ద్వేషించు వారిని సైతం ప్రేమించాడు, శత్రువులు సైతం ప్రేమించాడు, హింసించు వారి కొరకు ప్రార్థన చేశాడు. అది కదా యేసయ్య నీకు నాకు నేర్పిస్తున్న పాఠం. కాబట్టి మనం కూడా ఏం చేద్దామంటే, శత్రువుని సైతం ప్రేమిద్దాం, ద్వేషించు వారిని సైతం మనం క్షమిద్దాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఒకవేళ వారు మరలా విసిగిస్తే వారిని ప్రభు దగ్గర పెట్టి దేవునికి అప్పగిద్దాం. మనం మాత్రం ఏం చేయాలి అంటే, ప్రభువు నేర్పించిన బాటలోనే నడవాలి. మనం కూడా ఇతరులకి, అందరికీ ఉపకారులుగానే ఉండాలి. అదే ప్రభు మన నుంచి ఆశపడుతున్నాడు. కాబట్టి యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా బిడ్డలమైన మనము కూడా అందరికీ ఉపకారులుగా ఉండాలనే ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని ఆశ నెరవేర్చడానికి ప్రయత్నిద్దాం, దేవునికి ఇష్టంగా జీవిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.